హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించిన జాబ్స్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ముందుగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 29th of January 2024 నుంచి 18th of February 2024 లోపు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది మనం తెలుసుకుందాము. సో ముందుగా గ్రూప్ ఏకి సంబంధించి మనం గమనించినట్లయితే ఇక్కడ 9 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో డిప్యూటీ రిజిస్ట్రార్కి సంబంధించిన జాబ్ ఇది. సో ఎక్స్పీరియన్స్డ్ జాబ్ కాబట్టి నేను డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయిపోదాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ జాబ్స్కి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదో ఆ జాబ్స్ గురించి నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ జాబ్స్ అన్ని నేను స్కిప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే 9 years, మోర్ దెన్ 9 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. సో అందుకని నేను అవి స్కిప్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించిన వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. 56,100 నుంచి 1,77,500 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 35 years ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తున్నాయి. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ నేను ఫర్దర్గా చెప్తాను. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే 55% తోటి మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్స్కి మనకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే ఫస్ట్ క్లాస్ లేదా ఈక్వలెంట్ గ్రేడ్ మనకి డిగ్రీ అనేది అడుగుతున్నారు. బీఈ, బీటెక్ లేదా ఎంసీఏ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి, లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఉండాలి, లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సైన్స్ స్ట్రీమ్కి సంబంధించి కంప్లీట్ చేసుకొని ఉండాలి, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి 50% తోటి. అప్పుడు మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ జాబ్కి రిలవెంట్ డిసిప్లిన్కి సంబంధించి మాత్రమే మనం చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనం కంప్యూటర్ సైన్స్కి సంబంధించి లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మనం చదువుకొని ఉండాలి, లేదా ఈసీఈ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్కి మనం సంబంధించి మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఈ జాబ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఈ జాబ్కి మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఏదైనా డిసిప్లిన్లో. ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనేది మనకు అడుగుతున్నారు. డిజైరబుల్గా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ సంబంధించి మనం ఉన్నట్లయితే మనకి ప్రిఫరెన్స్ అనేది దొరుకుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి 35,400 రూపీస్ నుంచి 1,12,400 రూపీస్ వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. మ్యాక్సిమం ఏజ్ 30 years. అండ్ ఈ జాబ్కి మనకి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారాగా. అండ్ అలానే స్ట్రాంగ్ రికార్డ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ అండ్ డ్రామాస్, మ్యూజిక్, ఫిల్మ్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ లేదా జర్నలిజం ఈవెంట్స్కి సంబంధించి మనకు అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే సూపరింటెండెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి 35,400 రూపీస్ నుంచి 1,12,400 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 years. ఈ జాబ్కి మనము ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారాగా, లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి 50% తోటి. అండ్ అలానే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకు అడుగుతున్నారు. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ గ్రూప్ సికి సంబంధించిన జాబ్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్లో మనకి సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు.
సాలరీ రేంజ్ వచ్చేటప్పటికి 25,500 రూపీస్ నుంచి 81,100 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 33 ఇయర్స్. అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సైన్స్ స్ట్రీమ్స్లో 60% మార్క్స్ తోటి, లేదా ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉన్నట్లయితే ఐటీఐ 1 ఇయర్ కోర్స్ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లేదా 10th క్లాస్ మీరు పాస్ అయి ఉన్నట్లయితే 60% తోటి ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. 2 ఇయర్స్ డ్యూరేషన్కి సంబంధించింది. అప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డిజైరబుల్గా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రిలవెంట్ డిసిప్లిన్స్కి సంబంధించి మనకి లిస్ట్ అయితే మెన్షన్ చేశారు. కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేదా మెకానికల్ ఇంజనీరింగ్, లేదా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనము కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనకి 33 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్. 25,500 రూపీస్ నుంచి 81,100 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే ఇంటర్మీడియట్ అనేది మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ అలానే టైపింగ్ స్పీడ్ వచ్చేటప్పటికి 35 వర్డ్స్ పర్ మినిట్ మనం టైప్ చేయగలిగినట్లయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనకి 21,700 రూపీస్ నుంచి 69,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే ఇంటర్మీడియట్ 60% తోటి కంప్లీట్ చేసుకోవాలి. లేదా ఇంటర్మీడియట్లో 50% మాత్రమే ఉన్నట్లయితే ఐటీఐ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. 1 ఇయర్ డ్యూరేషన్ అయినా అయి ఉండొచ్చు, లేదా మోర్ దెన్ 1 ఇయర్ అయినా అయి ఉండొచ్చు. లేదా 10th క్లాస్ మాత్రమే మీరు చదువుకుని ఉన్నట్లయితే 10th క్లాస్లో 60% మార్క్స్ వచ్చి ఐటీఐ 2 ఇయర్స్ కోర్స్ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో డిప్లొమా కానీ లేదా మీ ఐటీఐ కోర్స్ అనేది కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి చదువుకొని ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుకొని ఉండాలి. లేదా మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి చదువుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి కూడా మనకి 21,700 రూపీస్ నుంచి 69,100 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగి ఉండాలి. అండ్ అలానే బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్కి 18,000 నుంచి 56,900 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్. ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి 18,000 నుంచి 56,900 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 27 ఇయర్స్. ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వేరే ఏ మోడ్లోనూ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయబడవు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి 1,000 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. అండ్ అలానే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 500 రూపీస్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని మాత్రమే రిటర్న్ టెస్ట్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో షార్ట్ లిస్ట్ అయితేనే మనము ఈ ప్రొసీడింగ్స్ ద్వారాగా మనమైతే జాబ్కి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలానే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ మనకి వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి 29th January 2024 నుంచి 18th February 2024 లోపు ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారాగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.